ప్లస్ టీడీపీకి ఆ సీనే లేదనే విషయంలో వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా వరకు డెవలప్ జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి అభివృద్ధి చాలా వరకు ఉంది. కనీసం వారికి మాత్రమే కనిపించట్లేదు, ప్రజలందరికీ కనిపిస్తుంది అనేది వారు స్పష్టంగా చెప్తున్నారు. నవీన్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసరెడ్డి గారికి, అర్లిస్ట్ కోటేశ్వరరావు గారికి, అలాగే రేగడి లక్ష్మీనారాయణ గారు జనసేన నేత, వీళ్ళందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సంవత్సరం అంతా కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని పత్రికల మీద ఎలాగైతే చూపిస్తున్నారనేది నాకు ఎందుకో అభేసాలు చూస్తుంటే గుర్తొచ్చింది. వాస్తవాలు పత్రికలు రాస్తాయి. ఏ పత్రిక ఎవరు చేసినా ఇప్పుడు సాక్షిలో ప్రపంచం అంతా పచ్చగా ఉందని వాళ్ళు రాసుకుంటున్నారు అని అక్కస్ ఏమైనా ఉండదా? ఇప్పుడు కొన్ని పత్రికలు ఉంటాయి, కొన్ని పత్రికలు వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, వారు కంప్లీట్ చేయండి. ఇప్పటికే మీకు అవకాశం ఇచ్చా కాబట్టి వారు కంప్లీట్ చేయండి. చెప్పండి. 99 టీవీ వాళ్ళు, నవీన్ గారు, మన 99 టీవీ ఉంది. మీరు పలానా అంశమే చెప్పాలని చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీ యాజమాన్య సిస్టమ్, మీకు పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేదు. మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తుంటారు. అది ఫోర్త్ ఎస్టేట్ అని ఎవరైనా సరే అదే సార్, ఫోర్త్ ఎస్టేట్ లాంటి మన లాంటి మీడియా సంస్థల పైన రాజకీయ పార్టీల ప్రభావం తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని. నిజమే కదా, మా చిత్తూరు జిల్లాలో కూడా అమరావతి వెళ్ళిపోయింది, లూలు వెళ్ళిపోయింది, ఏం మర్చిపోయినాను, జాకీ వెళ్ళిపోయింది, ఈ అనుభవ సంస్థలు వెళ్ళిపోయినాయి. అంతెందుకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్న ఇన్ఫోసిస్ వచ్చిందా అని. ఇన్ఫోసిస్ రాలేదండి. ఇన్ఫోసిస్ ఫ్రీగా ల్యాండ్ ఇమ్మని చెప్పి 4 సంవత్సరాలు చెప్పులు అరిగేలా తిరిగింది. ఎక్కడ తిరిగి? జగన్మోహన్ రెడ్డి. చివరికి వాళ్ళు విశాఖపట్నంలో బిల్డింగ్ స్థలం వాళ్ళే కొనుక్కొని కట్టుకొని ఫార్మాలిటీ కోసం సీఎం గా అనిపించారు, ఓపెన్ చేద్దారని. అంతేగాని ఇది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కాదు. 2 యువకాలంలో ఎవరి కళ్ళల్లో ఆనందం కనపడదు. ఎందుకు కనపడుతుందండి? కసి కనపడతా ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలని కసి కనపడతా ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని కసి కనపడతారు. వాళ్ళు ఎందుకు నవ్వుతారండి? ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి, బాబు గారు గాని, లోకేష్ గారు గాని ఆ కసితో వాళ్ళు పనిచేస్తారు. యుద్ధం, ఈ ప్రభుత్వ యుద్ధం కావాలని యుద్ధం ఇస్తున్నాం. ఆ యుద్ధంలో పోరాడే యోధులు నవ్వుతా పాడతా చేరు కదా, వాళ్ళు యుద్ధాన్ని దిగేశారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. బ్రహ్మాండంగా సక్సెస్ అయిన యోగాలో సాక్షిలో వాళ్ళు తప్పుగా రాశారు. మేము విమర్శించాం, అడిగావా? ఎవరు లేరు, అది రాలేదు, ఇది రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, లాస్ట్ మూమెంట్ లో వచ్చారు, అడుక్కున్నారు. ఇది ఒక రాజకీయ వ్యవహారాలు సార్. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అధికార పక్షం విమర్శించే హక్కు మాకుంది. మేమైనా విమర్శిస్తాం. అది వాస్తవం కాదా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఇది కాకుండా ప్రశ్నకు గురి కాకూడదు, అవేశాలకు గురి కాకూడదు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు మార్చడం కానీ, ట్రాన్స్ఫర్ చేయటం కానీ, ఈ సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు రావటం చూస్తే భారీ ఎత్తున వాళ్ళ మీద రెబల్ స్టార్ట్ అయిపోయినారు, రెబల్ విధులు స్టార్ట్ అయిపోయినారు. మొత్తం వ్యతిరేక ఎవరైతే సీట్లు బాబు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు, అన్నగారు మీకు ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారు, మీరు వారి నుంచి తప్పుకోండి, వేరే వాళ్ళు పెడతాను, మీకు పలానా తీస్తాను, పలానా తీస్తాను. వాళ్ళు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొన్న ఎమ్మెల్యే అయినారు, ముఖ్యమంత్రి అయినారు, మీ నాన్నగారి నుంచి నేను 3-4 మంత్రి పదవులు చేశాను, పార్టీలో సీనియర్ నాయకుడిని, మాకు మీరేం చెప్పేదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. 2 పెద్ద గొప్ప, ఈయన దేవుడా, ఈయన జీససా, మా నియోజకవర్గంలో వేరు ఓట్లేస్తే మాకు తెలుసు, మేము సీట్ ఇస్తే వినబడతాం, వేరే పార్టీ చేరిపోతాం అని బయటకు వచ్చి మాట్లాడే లోకల్ మీద కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో గెలిపిస్తుంది, కట్అవుట్ గెలుస్తుంది, నేను రాసింది వేదం, నేను చెప్పింది టికెట్ ఉంది అని చెప్పిన వాళ్ళకి న్యాయం చేయదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉన్నటువంటి పార్టీ పైన పట్టు, నిర్మాణం పైన కోల్పోయినారా? ఎందుకు ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ మాటలు వెళ్ళలేకపోతున్నారు? 4 సంవత్సరాల 8 నెలలు వీరు అధికారంలో ఉన్నారు. అభివృద్ధి అనే పదానికి అర్థాన్ని మార్చేశారు. లబ్ధి లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఏవి సాధించారని మీరు జనరల్ రిపోర్ట్ వస్తారు. నవీన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు ఒక పత్రం ఇస్తారంట, మా ఇంటికి వచ్చి ఇవన్నీ మీ ఇంటికి వచ్చినాయంటే మీకు లబ్ధి వచ్చిందంటే ఓటేమి. మేము చెప్తున్నాం కదా, రాలా, ఎవరికి రాలా. మీ బటన్ ముఖ్యమంత్రి, బాదుడు ముఖ్యమంత్రి, మీ భజన ముఖ్యమంత్రి చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు మీరు అనండి, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా? 1400 కోట్లు పెండింగ్ వల్ల పీజీ విద్యార్థులు సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాలు ఇట్లా ఎత్తుకుంటా పోతే నవీన్ గారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఇబ్బందులు పెట్టడంతో పాటు తమ ఓట్లని తొలగించే విధంగా అదొక లక్ష్యం పెట్టుకున్నారని వారు ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
సార్ రిపీట్ చేయండి సార్, క్వశ్చన్ కట్ వైఎస్ఆర్సీపీ అయ్యింది. క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధంగా ఉంది, ప్రజలందరూ మా వైపు ఉన్నారు, కానీ ఎక్కడైతే క్లీన్ స్వీప్ ఉన్నటువంటి ప్రాంతాలను టీడీపీ టార్గెట్ చేసుకుంది. వాస్తవమేనా? ఎస్ ఎస్ మంచి మంచి సందర్భోచిత ప్రశ్న సార్. బ్రహ్మాండంగా నియోజకవర్గానికి 30,000 నుంచి 25,000 వరకు దొంగ ఓట్లు ముద్రించుకున్నారు. మా తిరుపతిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రజలు ఓట్లే ఇట్లా రైతులు గాని, ఎస్టీలు గాని, ముస్లింస్ గాని, బీసీలు గాని, కాపులు గాని, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని, కాంట్రాక్ట్ వర్కర్స్ గాని ఎవరైనా ఈ ప్రభుత్వానికి ఓటేస్తారు చెప్పండి మీరు. అంగన్వాడీ వర్కర్స్ సహా ఎవరు ఏరు. కాబట్టి ఏం చేయాలి, వాళ్ళు తప్పుడుగా దొంగ ఓట్లు ముద్రించుకున్నారు. ఆ 0 డోర్ నెంబర్ ఓటర్లు తెలియడానికి ఈరోజు మా బిఎల్ఓలు, మా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఓటమి అంచుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ 97% లబ్ధి, 87% సంక్షేమం, 100% అభివృద్ధి చేసేట్టుగా ఉంటాయి. నవీన్ గారు మీరు ఇంట్లో కూర్చుంటే గెలిచిపోతారు కదా. ఈ మా ప్రతిపక్షాల మీద మీరు ఆడటం దీనికి. ఈనాడు రాసింది, జ్యోతి రాసింది, ఏబిఎన్ రాసింది, ఇంకోటి రాసింది, డబల్ ఎన్టీవీ తిట్టారు, ఇంకో ఆయన తిట్టారు అంటే ఈ మీడియా వ్యవస్థలు ప్రశ్నించకూడదా? ఏమైనా ప్రశ్నించే అధికారం మీడియాలకు ఉంటుంది. వాళ్ళు చెప్తారు అది తప్ప రైటా మీరు చెప్పుకోవాలి. అంతేగాని అక్కటం వాళ్ళ మీద విశ్వాసం అవటం అనేది ఒక మంచి పద్ధతి కాదు. రెండో విషయం ఏంటంటే చివరగా నవీన్ గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు 11,50,000 కోట్లు అప్పులు చేశారు. 2,26,000 కోట్ల రూపాయలు ప్రజలకు బటన్ పెంచాలి కూడా చాలలేదు. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి సార్? రాజధాని కట్టారా, పోలవరం కట్టారా, లేదా వైజాగ్ లో తీసుకొచ్చారా, లేదంటే కోర్టులు కట్టారా, సచివాలయాలు కట్టారా, సెక్రటరీ కట్టారా, లేదా మాకు 10 మంది ఉద్యోగాలు ఇచ్చారా? నేను స్ట్రైట్ గా మమ్మల్ని అడుగుతున్నా సార్. ఈ 4 సంవత్సరాల 2 నెలల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? విశాఖ సమ్మిట్ లో 13 లక్షల కోట్లు గ్రౌండింగ్ రావాలని అన్నారు, పెట్టుబడులు వచ్చాయన్నారు. 13 రూపాయలు వచ్చాయి చెప్పండి. దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తే నేరుగా ప్రెస్ కు వచ్చి మీలాంటి జర్నలిస్ట్ మొదలు పెట్టుకొని మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇన్ని నేళ్లు అయింది, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడా? ఇప్పుడు చేయమని పాదయాత్ర జనాలకి వెళ్ళి చేయగలిసి దమ్ముందా? ఇది వదిలేసి ప్రతిపక్షాలు ఒకటిగా వస్తున్నాయి. మేము ప్రజా వ్యతిరేకంగా మేము చేసిన కార్యక్రమాలు తిరుగుబాటు చేస్తున్నాం. ఇది తప్పు కాదు కదా. మీరు ప్రతిపక్షం చేసే పని కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి వృద్ధి చేయాలి, సూట్ చేయాలి, కాల్ చేయాలి అని మాట్లాడినప్పుడు సాక్షిలో రాలా? నారావారి రక్త చరిత్ర అని మీ అవినాష్ రెడ్డి గారు లేదు ఆయన మీ చిన్నాన్న వివేకానంద చనిపోయినప్పుడు మా మీద నిందలేదా? అప్పుడు మేము తిట్టామా? పత్రికలు రాసుకున్నాయి, రేపు సివి చేయడానికి కూడా బయటపడతాయి ఎవరు దోషులు. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మీ పార్టీని డిపెండ్ చేసుకోవాలి. ఇతర పార్టీ అర్థమైపోతుంది అది వాస్తవాలు ఏంటిది, అబద్ధాలు ఏంటిది అనేది ప్రజలకు తెలిసిపోతుంది.